తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. రాహుల్ గాంధీ పౌరసత్వానికి ఎత్తబెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో రకంగా ఏదో ఒక లిటికేషన్ క్రియేట్ చేయటం, ఏదో ఒక ట్రబుల్ చేయటం అనేది ఆయనకి సాధారణంగా అలవాటు. ముఖ్యంగా కాంగ్రెస్, నెహ్రూ ఫ్యామిలీ మీద మొదటి నుంచి ఆయన గురుంటుంది. గతంలో సోనియా గాంధీ కూడా ఆమె ప్రధాని కాకుండా, ఆమె ఇటలీ పౌరురాలు కాబట్టి ఆమె ప్రధాని కాకూడదనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కూడా ఈయన కలిసి కొంత క్లారిఫికేషన్ ఇచ్చాడని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఆయన తాజాగా రాహుల్ గాంధీ సభ్యత్వానికి ఎసరబెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏంటి, అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది మనం జూరిస్ట్ డాక్టర్ వివేలన్ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. అదేనండి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జనరల్ గా ఆయన కాంగ్రెస్ మీద, ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీ మీద, అంటే ఇందిరాగాంధీ ఉన్నంతకాలం ఇందిరాగాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈయన ప్రస్తుతం టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ సిటిజన్షిప్ కి ఎత్తబెట్టడం ద్వారా ఆయన ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ కాకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఏంటి? యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి యొక్క లిటిగేషన్స్ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనలైజ్ చేసినట్లయితే అతన్ని ఒక ఫినాన్షియల్ టెర్రరిస్ట్ గా మనం వర్ణించాలి. ఎందుచేతంటే అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ చదువుకున్నప్పటికీ కూడా అతను మన దేశానికి చాలా నష్టం చేకూర్చాడు. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2014 ముందు అతను చేసిన చర్యలన్నీ కూడా దేశానికి విఘాతాన్ని కలిగించే ఆర్థికంగా. ఏ విధంగా అంటే అతను ఫైల్ చేసిన 2G కేసు కానీ, స్పెక్ట్రమ్ కేసు కానీ మీరు చూసినట్లయితే తర్వాత ఆ కేసెస్ ని కొట్టేశారు. ఎందుకు కొట్టేసేసారంటే వీటిల్లో ఏమీ సాలిడ్ సబ్స్టాన్స్ లేదు అని చెప్పి కొట్టేసేసారు. కానీ ఆ కేసెస్ ని మూలంగానే ప్రభుత్వాలు మారిపోయాయి. మనకు తెలుసు, గొప్ప గవర్నెన్స్ ఇచ్చి ఆర్థికంగా దేశాన్ని పురోగతిలో గమనంలోకి మార్చిన మన్మోహన్ సింగ్ గారిని కూడా ఒక దీని పేరేంటి బుద్ధు ఎందుకు పనికిరాని ప్రైమ్ మినిస్టర్ కింద చిత్రీకరిస్తూ ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు తమకున్న ఆర్థిక దీని పేరేంటి నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని ఉపయోగించి, ఆయన లాయర్ కాకపోయినప్పటికీ కూడా, ఆయన లాయర్ కాదు, ఆయన లా చదువుకోలేదు, ఆయన ఊరికినే ఆయన తెలిసిన విషయాలను పట్టుకెళ్ళి ఆయనకున్న స్టేచర్ తో ఆయనగా వాదిస్తాడు. అంతకు మించి ఆయన ప్రొఫెషనల్ లాయర్ కాదు యాక్చువల్ గా. ఓకే, దాంట్లో ఏమవుతాయంటే ఏదైనా పొలిటికల్ పార్టీతో ఎఫిలియేషన్ ఉండి జడ్జి ముందు నిలబడితే వీళ్ళు కొంత వెయిటేజ్ ఇచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. అదే విధంగా ఈయన క్రియేట్ చేసిన లిటిగేషన్స్ ని మీరు అనాలిసిస్ చేసినట్లయితే దేశానికి ఏమి ఉపయోగపడే లిటిగేషన్స్ ఏం చేయలేదు. యాక్చువల్ గా దేశానికి నష్టం చేకూర్చే లిటిగేషన్స్ చేశాడు. అక్కడ మీరు ఈయన కారణంగానే సోనియా గాంధీ ఇప్పుడు ఆ రోజున ప్రధానమంత్రి కాలేకపోయిందని కూడా చెప్తారండి. అవును ఈయన కారణంగా ఒకటి అప్పట్లో మరి దీని పేరేంటి అబ్దుల్ కలాం గారు కూడా పివి నరసింహారావు గారి మాటలు కూడా విని ఆయన సోనియా గాంధీ గారిని పక్కన పెట్టడం జరిగింది. పివి నరసింహారావు గారు కూడా అప్పట్లో మరి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, అద్వానీ గారి ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి ఆయన కూడా లాబింగ్ చేయడం జరిగింది అనేటువంటి వార్తలు మనం విన్నాం యాక్చువల్ గా. ఓకే, సో ఈ సుబ్రహ్మణ్య స్వామికి యాక్చువల్ గా రాజీవ్ గాంధీ మిత్రుడైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ అనంతరం వాళ్ళ ఫ్యామిలీతో ఇతనికి ఎప్పుడు విభేదాలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఎవరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇతను ఎవడి మిత్రుడు కాదు. ఎందుచేతనంటే ఇతను మరి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక ఓటు తేడాలో జయలలితని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓడించింది కూడా మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి తన ఈగో కోసం. అప్పుడు మళ్ళీ వెళ్ళి సోనియా గాంధీతో కలిసాడు ఇతను. ఓకే, సో ఇతను ఎప్పుడు ఎవడి మీద రాయ వేస్తాడు, పిచ్చోడి చేతిలో రాయ అన్నట్టుగా ఎవడి మీద రాయ వేస్తాడు, ఇతని మైండ్ లో ఏముంటుంది అనేటువంటి తెలియదు. అదే నేపథ్యంలో శకున పాత్ర వహిస్తూ ఉంటాడు అనుకుంటాడు ఇండియన్ పాలిటిక్స్ లో. అంతే పిచ్చోడి చేతిలో రాయి ఇతని దగ్గర, మన రాయి తగలకుండా జాగ్రత్త పడాలి అంతే. అతను ఎవడి మీద వేస్తాడో తెలియదు. మన దగ్గర కూర్చుంటే మన మీద వేయచ్చు, మన అతని గురించి మంచిగా మాట్లాడినా కానీ కూడా. సో అటువంటి వ్యక్తిని యాక్చువల్ గా కోర్ట్స్ ఎంటర్టైన్ చేయకూడదు. అయినప్పటికీ మన దేశంలో ఈ ఉన్న దాన్ని ఏమంటాం గ్యాప్ వల్ల
రెగ్యులేటరీ గ్యాప్ అనండి, ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనండి, లేకపోతే ఆ స్టేచర్ ని వాళ్ళు పొలిటికల్ పార్టీలతో ఎఫిలియేషన్ చేసుకుని తెచ్చుకున్న ఎఫిలియేషన్ అవనివ్వండి, కోర్టులు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇదే ఫారిన్ కోర్టులో అయితే బ్యాన్ చేస్తారు యాక్చువల్ గా. అయితే అదే నేపథ్యంలో ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఏమన్నాడు, మోడీ మీ కేసులు వేస్తా అన్నాడు మొన్నటి వరకు కూడా. అదే నేపథ్యంలో మళ్ళీ మోడీని ప్లీజ్ చేయడం కోసం రాహుల్ గాంధీ మీద ఈ సిటిజన్షిప్ కేసు వేసేసాడు. అంటే ఏంటి, ఇతనికి ఎప్పుడు ఎవరి మీద కేసు వేస్తాడో మనం కనిపెట్టడం కష్టం అవుతుంది. ఓకే, ఆ నేపథ్యంలో మనం పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే ఇతని కేసు ఏంటంటే, ఇతను 2019 లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, రాహుల్ గాంధీ వాలంటీర్ గా ఒక బ్రిటిష్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆ కంపెనీ తాలూకు డాక్యుమెంట్లు ఫైల్ చేసేటప్పుడు, అంటే కంపెనీ యాన్యువల్ రిటర్న్ ఉంటుంది, ఆ కంపెనీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు అది ఎవరు ఫిల్ చేస్తారు, ఆ కంపెనీని చూసేటువంటి లాయర్స్ కానీ కంపెనీ సెక్రటరీస్ అని మన ఇండియాలో అంటాము, అక్కడ యూకేలో అయితే అక్కడ లాయర్స్ ఉంటారు అనమాట, కంపెనీ లాయర్స్. వాళ్ళు ఫైల్ చేస్తారు, వాళ్ళు రాస్తారు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. దాంట్లో ఏమని రాయబడి ఉంది, రాహుల్ గాంధీ బ్యాకాప్స్ అనే కంపెనీ యొక్క డైరెక్టర్ అయి ఉన్నాడు. ఎప్పుడు లాంగ్ బ్యాక్ 2006-2009 టైంలో. అది ఆ కంపెనీ ఓపెన్ అవ్వడం, ఆ కంపెనీ క్లోజ్ అవ్వడం కూడా అయిపోయింది. ఆ కంపెనీ క్లోజ్ కూడా అయిపోయింది, ఆ కంపెనీ ఆపరేషన్ ఏం లేదు. ఓకే, ఆ కంపెనీలో ఒక డాక్యుమెంట్ లో నేషనాలిటీ అంటే బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి రాశాడని చెప్పి దాని జిరాక్స్ కాపీ పట్టుకొచ్చి ఆ కాపీని చూపించి అప్పుడు బ్రిటిష్ సిటిజన్ అని క్లెయిమ్ చేశాడు కదా, అందుకని ఇతను ఇండియన్ సిటిజన్షిప్ తొలగించండి అని చెప్పి ఇతను పిటిషన్ ఆర్టికల్ 9 కింద ఇతని ఇండియన్ సిటిజన్షిప్ తొలగించండి అని చెప్పి ఇతని పిటిషన్, ఇతని కంప్లైంట్ ఎప్పుడు ఎలక్షన్స్ ముందర మన హోమ్ మినిస్ట్రీకి. అయితే హోమ్ మినిస్ట్రీ కూడా దీంట్లో అప్పట్లో జోక్యం కలిగించుకోకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సిమిలర్ పిఏఎల్స్ అలహాబాద్ హైకోర్టులో పర్సూ చేశారు. అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది అటువంటి పిఏఎల్ ని. తర్వాత సుప్రీం కోర్టు కూడా అప్రోచ్ అయ్యారు, ఇతను ఎలక్షన్ చల్లదని, ఇతను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి అర్హుడు కాదని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఇతను ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ వెళ్ళి నేను ఈ హోమ్ మినిస్ట్రీకి ఇచ్చిన కంప్లైంట్ కి దాని మీద వాళ్ళు తీసుకునే యాక్షన్ ఏంటి అది నాకు తెలియచేయాలని చెప్పి ఒక పిఏఎల్ వేశాడు. దాన్ని పిఏఎల్ గా పరిగణించి మళ్ళీ వీళ్ళు హోమ్ మినిస్ట్రీకి రాశారు, వాళ్ళు కోర్టు వాళ్ళు. ఏమని, మీ యొక్క స్టాండ్ ఏంటి చెప్పండి అని చెప్పి కోర్టు వాళ్ళు అడిగారు అనమాట, స్టాండ్ ఏంటని చెప్పి. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్న బేసిస్ ఏంటంటే, ఈ యూకే కంపెనీ బ్యాకాప్స్ కి సంబంధించి రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన యాన్యువల్ రిటర్న్ లో నేషనాలిటీ ఇండియన్ అని చెప్పి ఎవరు రాసిన వాళ్ళ యొక్క లాయర్స్ రాసిన విషయాన్ని పట్టుకొచ్చి, అది ఒకవేళ ఎర్రర్ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్న లాయర్స్ కి ఇతను సిటిజన్షిప్ తెలియకపోయి ఉండొచ్చు, అతను బికాజ్ ఆ కంపెనీలో ఇంకొక డైరెక్టర్ విదేశీ వ్యక్తి, ఇద్దరు డైరెక్టర్ లో ఒక విదేశీ వ్యక్తి, ఒక ఇండియన్ మన రాహుల్ గాంధీ. సో అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అక్కడ ఎర్రర్ చేసి ఉండొచ్చు, ఎర్రర్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆర్ఓసీలో మనం యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు బోల్డ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అన్ని దేశాల్లోనే ఉంటుంది అవకాశం. ఆ అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతను మళ్ళీ దీన్ని పాయింట్అవుట్ చేసేలోగానే ఆ కంపెనీ అక్కడ క్లోజ్ అయిపోయింది కూడా, డిజాల్వ్ అయిపోయింది కూడా. కంపెనీని లీగల్ గా డిజాల్వ్ చేసేసారు. అయితే లీగల్లీ డిజాల్వ్డ్ కంపెనీ యొక్క పాత డాక్యుమెంట్ ని పట్టుకొచ్చి దాన్ని ఇక్కడ బేసిస్ గా చూపించి అక్కడ అలా క్లెయిమ్ చేశాడు కాబట్టి ఇతని సిటిజన్షిప్ రద్దు చేయడం అనేటువంటిది నేను అనుకునేది ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం. మరి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఎందుకు దీని పిల్ని స్వీకరించిందండి? ఏ బేసిస్ మీద స్వీకరించింది? నేను చెప్పినట్లుగానే కోర్టులు కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటాయంటే, అవతల వ్యక్తి స్టేచర్ ని చూస్తాయి. ఎవరైతే నిలబడతారో బార్ అండ్ బెంచ్ అంటారు. బెంచ్ అంటే జడ్జి కూర్చునే దాన్ని బెంచ్ అంటారు, ఎదురుకుండా వాదించే వాళ్ళని బార్ అంటారు. ఓకే, బార్ బెంచ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, బార్ సైడ్ అంటే అడ్వకేట్ సైడ్ నిలబడే వ్యక్తి అతని స్టేచర్ ఏంటి, ఇతను ఏ పార్టీకి చెందినవాడు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేటువంటి చూస్తూ ఉంటారు. న్యాచురల్ గా సుబ్రహ్మణ్య స్వామికి అడ్వాంటేజ్ ఏంటంటే, అక్కడ మోడీని ఎంత క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా బీజేపీలో ఇంకా ఉన్నాడు. బీజేపీ నుంచి అతను డిస్మిస్ చేయబడలేదు, సస్పెండ్ చేయబడలేదు.
ఒక టాల్ ఫిగర్ కింద కంట్రీలో పరిగణించబడుతూ వస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ని పడగొడతాడని చెప్పి అతనికి పేరు ఉంది. ఎందుకంటే జయలలిత గవర్నమెంట్ పడగొట్టాడు, డిఎంకే గవర్నమెంట్ పడగొట్టాడు, అదే విధంగా సెంట్రల్ లో సోనియా గాంధీ, అదే మన ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ పడగొట్టాడు. ఇలా ఇతను గవర్నమెంట్ పడగొట్టడంలో స్ట్రాటజిస్ట్ అని చెప్పి పేరుండడంతో ఈ వ్యక్తిని చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది యాక్చువల్ గా. ఓకే, ఆ ఫేస్ వాల్యూ కొద్దీ ఆ రోజున ఆ జడ్జి దీని మీద స్టేటస్ అడిగాడు. అతను ఏమైనా అడిగాడు, హోమ్ మినిస్టర్ నుంచి ఇతను మీకు కంప్లైంట్ చేసిన దానికి స్టేటస్ రిపోర్ట్ పంపించండి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏంటి, హోమ్ మినిస్టర్ రాహుల్ గాంధీకి రాసింది. ఏమని రాసింది, ఇలా కంప్లైంట్ వచ్చింది నీ మీద, నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేయమని చెప్పి, నువ్వు బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి ఈ డాక్యుమెంట్ ఆధారంగా దీనిపై నీ యొక్క వివరణ ఇమ్మని చెప్పి అడిగింది. రాహుల్ గాంధీ అయితే రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదు, రాహుల్ గాంధీకి సిటిజన్షిప్ ఉందా లేదా అనేటువంటిది గవర్నమెంట్ కి తెలియడం ఎంత టైం పడుతుంది చెప్పండి, ఒక నిమిషం పడుతుంది. ఓకే, అతను మొదటి నుంచి ఇండియన్ సిటిజనే కాబట్టి, ఇండియాలోనే తీసుకున్నాడు కాబట్టి, ఇండియన్ సిటిజన్ కాబట్టి అతను ప్రత్యేకంగా ఇండియన్ సిటిజన్ అని చెప్పి ప్రూవ్ చేయవలసిన పని లేదు. కానీ బై బర్త్ సిటిజన్ అంటారు. he is a citizen of India. By birth he is a citizen of India. He is born in India. ఏమండి, బై బర్త్ he is a citizen of India అయినప్పుడు అతను మన ఇండియన్ సిటిజన్షిప్ ని రెలింక్విష్ చేస్తే తప్ప, ఇంకో కొత్త సిటిజన్షిప్ తీసుకుంటేనే తప్ప అతను మీరు మన సిటిజన్ కాదు అని అనలేరు. ఓకే, అంటే బ్రిటిష్ సిటిజన్షిప్ ఏమైనా తెలియకుండా తీసుకుని ఉంటారంటారా? అటువంటిప్పుడు మన విదేశాంగ మంత్రాలయం దగ్గర ఇతను ఇండియన్ సిటిజన్షిప్ రెలింక్విష్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంటే మోడీ వదిలేవాడా, లేకపోతే అమిత్ షా వదిలేవాడా రాహుల్ గాంధీని? ఈ పాటికి వాళ్లే యాక్షన్ తీసుకునేవారు కదా. ఓకే, అంటే రాహుల్ గాంధీ దగ్గర ఉన్నది ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ పాస్పోర్ట్. అతన్ని పట్టుకొచ్చి ఏదో ఒక తప్పుడు ఫైలింగ్ లో ఎవడో కాంప్లైన్స్ ఆఫీసర్ రాసిన దాన్ని పట్టుకొచ్చి అతన్ని విదేశీ సిటిజన్ అని చెప్పి చూపించి అది అతనే ఫైల్ చేశాడని చెప్పి ఉల్టా మళ్ళీ అతని మీదే దబాయించి ఈ కేసు ఫైల్ చేసి తప్పుగా ప్రూవ్ చేద్దామని అనుకునేటువంటి ఉద్దేశం ప్రకారం రాహుల్ గాంధీని తక్కువ చేసి చూపించడానికి, కొంత న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఒకవేళ మోడీ దగ్గర పరువు పోయినట్లయితే, ఎవరికి, సుబ్రహ్మణ్య స్వామికి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇలా నేను యాక్టివ్ చేస్తున్నాను రాహుల్ గాంధీ మీద అని చెప్పి మోడీ దగ్గర ఒకవేళ ట్రై చేస్తున్నాడేమో నాకు అనిపిస్తోంది. కానీ ఈ కేసులో మెరిట్ లేదు. ఈ కేసు ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం కొట్టేస్తారు. కానీ ఆ జడ్జి కూడా ఆవేళ దీని పేరేంటి, హోమ్ మినిస్ట్రీకి వాళ్ళు ఏం తీసుకున్నారు అని అడగడం అనేటువంటిది ఒక ప్రాసెస్ లోనే మనం చూడాలి తప్పిస్తే ఆ కేసులో సివియారిటీ ఉందని చెప్పి మనం అనుకోవడానికి ఏమి లేదండి. దాంట్లో ఇప్పుడు సెప్టెంబర్ 26 నుంచి మళ్ళా వాయిదా పడే అవకాశం ఉందంటారా? ఆ కేసు తేలిపోతుందంటారా? సెప్టెంబర్ 26 కావాల్సింది ఏముంది, హోమ్ మినిస్టర్ యొక్క రిపోర్ట్ కావాలి. హోమ్ మినిస్టర్ రిపోర్ట్ రాకపోయినట్లయితే మళ్ళీ డేట్ ఇస్తారు. హోమ్ మినిస్టర్ రిపోర్ట్ వచ్చినట్లయితే హోమ్ మినిస్టర్ ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇతను సిటిజన్షిప్ వాళ్ళు మన విదేశాంగ మంత్రాలయం దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు దాంట్లో అతను ఇండియన్ సిటిజన్షిప్ అని ఉన్నట్లయితే ఈ కేసు వీగిపోతుంది. ఓకే, ఈ ఫారెన్ డాక్యుమెంట్ బేసిస్ మీదుగా అతను ఇండియన్ సిటిజన్ కాదని చెప్పలేరు కదా. అలా అయితే అతను ఇప్పుడు ఆల్రెడీ ఎన్నిసార్లు పార్లమెంట్ లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఉన్నాడు. ఓకే, ఆ ఇష్యూ ఇప్పుడే కొత్తగా రావాల్సిన అవసరం ఏముంది? ఓకే, వీటిలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇది సుబ్రహ్మణ్య స్వామి బ్రెయిన్ లోంచి పుట్టిన మరొక చెత్త కేసు కింద చెప్పాలి. ఈ కేసు వీగిపోతుంది, దీంట్లో ఏమీ స్ట్రెంగ్త్ లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.